కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మనము చదువుకుందాం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియో, క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. 2 రకాల గుంపులు మనము ఇక్కడ చూడగలుగుతాం. ఈ లోకంలో మనం చూసినట్లయితే 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటిగా తిరిగి జన్మించినటువంటి వారు కొంతమంది ఉన్నారు, తిరిగి జన్మించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. తిరిగి జన్మించినటువంటి వారిని బైబిల్ ఏమని చెప్తుందనంటే, కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే తిరిగి జన్మించని వారిని ప్రకృతి సంబంధులు అని అంటుంది బైబిల్. అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే న్యాచురల్ మ్యాన్ అని వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా తిరిగి జన్మించినటువంటి వారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు రక్షకుడు అని నమ్మి వారి పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు తిరిగి జన్మించినటువంటి వారు. ఇలాంటి ప్రజలలో తిరిగి జన్మించినటువంటి వారిలో కూడా మళ్ళీ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు అనంటే, మొదటిగా ఆత్మ సంబంధులైనటువంటి మనుషులు, స్పిరిచువల్ మ్యాన్ అని అంటాం. ఇంగ్లీష్లో ఏం రాయబడిందనంటే బిలాంగింగ్ టు ద డివైన్ స్పిరిట్, లేకపోతే గాడ్ ద హోలీ స్పిరిట్ అని వ్రాయబడతా ఉన్నది. మనము అంటే ఆత్మ సంబంధులనంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మానుసారంగా నడిచేటటువంటి వారు అని అర్థం వస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే తిరిగి జన్మించినటువంటి వారిలో 2వ రకం ఎవరు అనంటే శరీర సంబంధులు. వీరిని కార్నల్ మ్యాన్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇంకా మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో యానిమల్ నేచర్ అని వ్రాయబడినది. యానిమల్ అంటే పశువు యొక్క లేకపోతే జంతువుల స్వభావము కలిగినటువంటి వ్యక్తులు అని ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ శరీర సంబంధమైనటువంటి మనుష్యులు ఎవరు అనంటే రక్షణ పొందినటువంటి వారే, కానీ రక్షణ పొందనటువంటి వారు, తిరిగి జన్మించినటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు, పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్న వారే, కానీ బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచినా క్రీస్తులో ఎదుగుదల లేనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు వీరిని గురించి ఏమంటున్నాడు అనంటే క్రీస్తునందు వీళ్ళు పసిబిడ్డలే అని అంటున్నాడు. ఏండ్లు గడిచిన బాప్తిస్మం తీసుకొని క్రైస్తవ్యంలోనికి వచ్చి దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఏండ్లు గడిచినప్పటికీ కూడా ఎదుగుదల లేనటువంటి వారు, అంటే శారీరకంగా ఎదుగుదల ఉంటుంది, లోకానుసారంగా ఎదుగుదల ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి, కానీ ఆత్మపరంగా ఎదుగుదల లేదు. అందుకే యోహాను వ్రాస్తూ ఏమంటాడనంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని అంటాడు. కానీ ఈ శరీర సంబంధుల ఎదుగుదల ఎలా ఉంటుందనంటే అన్ని విషయాలలో వర్ధిల్లుతారు, కానీ ఆత్మానుసారమైనటువంటి ఎదుగుదల వర్ధిల్లటం అనేది ఉండదు. ఇంకా ఈ 2 రకాల ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు, శరీర సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో తేడా, వ్యత్యాసం మనం చూసినట్లయితే ఈ సందర్భంలో మంచి ఉదాహరణగా అబ్రహాము, లోతు జీవితాలను మనం చూడొచ్చు. ఇద్దరు కూడా నీతిమంతులే, ఇద్దరు కూడా దేవుని పిల్లలే, ఇద్దరు కూడా తమకు ఉన్నది విడిచి దేవుడు చూపించే ఆ దేశానికి వెళ్ళాలని తమకున్నదంతా విడిచిపెట్టి వచ్చినటువంటి వారే, కానీ వీరి యొక్క ఆత్మీయ స్థితిలో వ్యత్యాసం ఉన్నది. ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు ఈ దినం మనము ధ్యానం చేద్దాము. మొదటిగా
ఈ ఇద్దరి మధ్యలో తేడాలు, వ్యత్యాసాలు ఏమిటి అనంటే మనుష్యులతో సహవాసంలో వ్యత్యాసం ఉన్నది. మనము 18వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడు? గుడారం యొక్క ద్వారమున కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లోతు ఎక్కడ కూర్చున్నాడు? 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోతు గవిని దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము గుడారం యొక్క ద్వారం అంటే గుడారంలో ఎవరుంటారు? తన కుటుంబీకులే ఆ గుడారంలో ఉంటారు. తన కుటుంబీకులతో కలిసి టైంని స్పెండ్ చేస్తూ ఉన్నాడు. ఆ గుడారం యొక్క ద్వారమున కూర్చొని ఉన్నట్లుగా మనము అబ్రహామును చూస్తూ ఉన్నాం. తన వారితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు, తన కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. దేవుని రాక కొరకు దేవునితో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా లోతు ఎక్కడ కూర్చున్నాడు అనంటే గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు అనంటే పెద్దలు కూర్చుంటారు, పంచాయతీలు చెప్పేటటువంటి వారు కూర్చుంటారు. అదేవిధంగా లోతు వెళ్ళినటువంటి ప్రాంతం, ఆ సొదొమ ప్రాంతం ఎలాంటిది అనంటే పాపముతో నిండిపోయినటువంటి ప్రాంతముగా ఉన్నది. అంటే పాపముతో నిండిపోయినటువంటి మనుష్యులు, దుష్ట మనస్సుతో నిండిపోయినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుష్యులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో కూర్చునేటటువంటి వారు. అయితే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు తన అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఏమంటాడు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు అని అంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం లోతును చూసినట్లయితే ఆ దుష్ట హృదయము, పాపపు హృదయము, అపవిత్రత కలిగినటువంటి మనుష్యులు కూర్చుండేటటువంటి ఆ గవిని ద్వారము దగ్గర వారితో కలిసి స్నేహము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా వీళ్ళ సంబంధం ఎలా ఉన్నదనంటే వీరు విడిపోయేటప్పుడు అక్కడ అబ్రహాం అంటాడు మనము బంధువులము అని అంటాడు. పశువుల కాపరుల గురించి నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు అని అంటాడు. అదేవిధంగా ఇక్కడ లోతు విషయంలో చూసినట్లయితే లోతును బయటికి వెళ్ళటానికి దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఆ ఊరి ప్రజలు ఆ దేవదూతలతో అక్కడికి వచ్చినటువంటి మనుషులతో పాపం చేయాలి, మేము వారిని బయటికి తీసుకొని రండి అని అన్నప్పుడు లోతు ఉపయోగించేటటువంటి మాట ఎలా ఉందనంటే నా సహోదరులారా అని అంటాడు. ఎవరిని చూచి నా సహోదరులు అని అంటున్నాడు? దుష్ట హృదయం కలిగినటువంటి వారు, పాపపుతో అపవిత్రతతో నిండినటువంటి ప్రజలతో ఏమంటున్నాడు? నా సహోదరులారా అని అంటున్నాడు. అంతేకాదు అక్కడ తనకు అల్లుళ్ళను కూడా ఏర్పాటు చేసుకున్నాడట. చూడండి, ఇక్కడ వీరిద్దరి మధ్యలో మనుష్యులతో పెట్టుకున్నటువంటి సంబంధాల విషయములో, సహవాసం విషయములో ఎంత వ్యత్యాసం ఉన్నది కదా. అబ్రహామేమో తన కుటుంబముతో సంబంధము కలిగి దేవుని సన్నిధానంలో ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. లోతేమో ఆ పాపముతో నిండినటువంటి ప్రజలతో సహవాసము చేస్తూ బంధుత్వాన్ని పెంచుకుంటూ గవిని దగ్గర కూర్చుంటూ వారితో కలిసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వారితో సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా మనము చూసినట్లయితే వారిద్దరు అబ్రహాము లోతు వేరైపోయేటప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాము లోతుతో అంటాడు, నువ్వు మనకు ఇలా ఇబ్బంది ఉన్నది కాబట్టి, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు ఇబ్బంది ఉన్నది కాబట్టి మనము కలిసి నివసించటం కుదరదు కాబట్టి నువ్వు ఒక ప్రాంతాన్ని ఎంచుకో అని అన్నప్పుడు లోతు ఏం చేస్తున్నాడు అనంటే కన్నులెత్తి చూస్తూ ఉన్నాడట. కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు సొదొమ ఎలా కనిపించిందట? దేవుని తోటలాగా కనిపించిందట. అదేవిధంగా అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము ఎక్కడ కన్నులెత్తి చూసినట్లుగా మనం చూడం. దేవుడు చెప్పేంత వరకు కూడా అబ్రహాము కన్నులెత్తి చూడలేదు. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి వెళ్ళాడో అప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, ఇప్పుడు నీ కన్నులెత్తి చూడు అని అంటున్నాడు. అంటే దేవుడు చూడమనే వరకు కూడా కన్నులెత్తి తన స్వతహా నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తిగా లేడు అబ్రహాము. కానీ లోతు కన్నులెత్తి చూసి సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పేంత వరకు విశ్వాసంతో నడుస్తున్నాడు.
దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికల్లా వెళ్తూ ఉన్నాడు. విశ్వాసముతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మానుసారమైనటువంటి వాడు విశ్వాసమూలముగా నడుస్తాడు, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు వెలిచూపు వలన నడుస్తాడు. లోతేమో తన చూపులు కనుదృష్టి ఎలా వెళ్తే అలా పోతా ఉన్నాడు. దేవుడు చెప్పేంతవరకు అబ్రహాము విశ్వాసముతో నడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా లోతు నీతిమంతుడే, అన్నీ విడిచి వచ్చిన వాడే, కానీ ఏదో మళ్ళీ లోకానికి సంబంధించినటువంటిది కావాలి అనేటటువంటి ఆశ తనలో ఉన్నది. కానీ అబ్రహాము మాత్రము దేవుడు ఏదిస్తే అది నేను పొందుకుంటాననే విశ్వాసముతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రేపటి దినమున పరలోక రాజ్యంలో ఇద్దరిని చూస్తాం. ఎందుకనంటే లోతు కూడా నీతిమంతుడే అని క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. అయితే ఇద్దరు నీతిమంతులే, ఇద్దరిని పరలోక రాజ్యంలో మనం చూస్తాం. అయితే వీరికి ఉన్నటువంటి మహిమలో తేడా ఉంటుంది. అబ్రహాము ఉన్నటువంటి స్థానము పరలోక రాజ్యంలో వేరుగా ఉంటుంది, లోతు ఉన్నటువంటి స్థానము వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరు కూడా నీతిమంతులే, వీరిద్దరిని పరలోక రాజ్యంలో చూస్తాము, కానీ వారికి ఉన్న మహిమలో తేడా ఉంటుంది. ఇది మొదటి విషయము. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనుష్యులతోనే కాదు దేవునితో సహవాసంలో కూడా వ్యత్యాసం ఉన్నది వీరిద్దరి మధ్యలో. దేవుడు అబ్రహాము దగ్గరికి ఎండవేళ వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ముగ్గురుగా కనబడతారు కదా. దేవుడు మరియు ఇద్దరు దేవదూతలు కనబడలే, ముగ్గురు మనుష్యులు కనబడినట్లుగా అక్కడ లేఖనాలలో వ్రాయబడి ఉంది. కానీ లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరే కనబడతారు అక్కడ కదా. అబ్రహామును దర్శించినప్పుడు పగటి వేళ అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా లోతును దర్శించినప్పుడు సాయంత్రం వేళ అని వ్రాయబడి ఉన్నది. ఈ పగలు సాయంత్రము ముగ్గురు ఇద్దరు అనే దానికి అర్థం ఏమిటి అనంటే, పగలు మన దృష్టి చాలా స్పష్టంగా ఉంటుంది కదా, స్పష్టంగా చూడగలుగుతాం. అదే సాయంత్రం అయితే కాస్త మసకగా ఉంటుంది. అదేవిధంగా ముగ్గురు మనుష్యులు అంటే ముగ్గురు అనంటే సంపూర్ణ దర్శనం అని మనం అర్థం చేసుకోవాలి. మధ్యాహ్నం అనంటే స్పష్టమైనటువంటి తేట అయినటువంటి దర్శనం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోతు విషయంలో ఇద్దరు అనంటే సంపూర్ణత కాని దర్శనము, సాయంత్రం అనంటే స్పష్టము కానటువంటి దర్శనం. ముగ్గురు మన మనిషిని కూడా దేవుడు ఎలా సృజించాడు? ఆత్మ, ప్రాణము, దేహముగా సృష్టించాడు. అదేవిధంగా దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వంగా ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును దర్శించినప్పుడు ముగ్గురుగా అంటే సంపూర్ణ దర్శనముగా ఉన్నది. లోతును దర్శించినప్పుడు ఇద్దరే అనంటే సంపూర్ణత కానటువంటి దర్శనముగా ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి దేవుడు సంపూర్ణమైనటువంటి స్పష్టమైనటువంటి దర్శనాన్ని ఇస్తాడు. శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఒకవేళ దేవుని సన్నిధానాన్ని అనుభవించిన సంపూర్ణంగా దేవునిలో ఆనందించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా వచ్చినటువంటి వారిని బ్రతిమలాడుతూ ఉన్నారు. దయచేసి మా దగ్గరికి రండి, భోజనం చేయండి, విశ్రాంతి తీసుకోండి అని ఇద్దరు కూడా బ్రతిమలాడుతూ ఉన్నారు. అబ్రహాము బ్రతిమలాడాడు, లోతు కూడా బతిమాలాడు. అయితే దేవుడు అబ్రహాము దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. అయ్యా రండి, కాస్త నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, భోజనం చెప్పిస్తాను, తినండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పినప్పుడు సరే నువ్వు చెప్పినట్లు కానీ అని అక్కడ 18వ అధ్యాయంలో మనం చూస్తాము. లోతు కూడా వీరిని ఆహ్వానిస్తాడు. లోతు గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు అయ్యా రండి, నా ఇంటికి రండి అని అంటే అక్కడ వారు చెప్పేటటువంటి మాట ఏంటిదనంటే, లేదు మేము రాము, ఈ నడివీధిలోనే మేము ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాము అననే మాటను మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాముది గుడారమే, చిన్న గుడారమే అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. అబ్రహాముది గుడారమే, అక్కడ చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం లేదు, అన్ని వసతులేమి ఉండవు, అయినప్పటికీ కూడా వెళ్ళటానికి ఇష్టపడ్డారు.
చెట్టు కింద కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. కానీ ఇక్కడ లోతుది పెద్ద గృహమే. ఎందుకనంటే గవిని దగ్గర కూర్చునే పెద్ద మనిషి కదా. పెద్ద మనిషి అన్నప్పుడు కొంచెం ఇల్లు పెద్దగా ఉంటుందా ఉండదా? పెద్దగానే ఉంటుంది. నా ఇంటికి రండి అని అంటున్నాడు. నా ఇంటికి రండి అని అన్నప్పుడు పెద్ద ఇల్లే, అక్కడ తన భార్య పిల్లలు అందరు ఉన్నారు, అన్ని వసతులు ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా గుడారమైన అబ్రహాము ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డారే కానీ ఇక్కడ పెద్ద ఇల్లు అయినప్పటికీ కూడా అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా ఆ లోతు ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. మేము ఇక్కడే గడుపుతాం నడివీధిలో అని అంటున్నారు. అంటే ఈ సొదొమ ప్రాంతము ఎలాంటిది అనంటే చాలా భయంకరమైనటువంటి పాపముతో నిండినటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతములో నడివీధిలోనైనా వెళ్ళబుచ్చుతాము కానీ నీ ఇంటికి రాము అని అంటున్నారు. ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. పాపముతో నిండిన ఆ ప్రాంతంలో ఆ నడివీధిలోనైనా ఉండటానికి ఇష్టపడుతున్నారు దేవదూతలు, కానీ శరీర సంబంధి అయిన ఇంట్లో వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు మన గృహములో ఉండటానికి ఇష్టపడుతున్నాడా? మనది చిన్న గృహమా, మనది పెద్ద గృహమా, అది తర్వాత విషయం. మనము ఆత్మీయకంగా ఉంటే, ఆత్మ సంబంధులముగా ఉంటే, అది చిన్న గృహం అయినప్పటికీ కూడా దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. ఒకవేళ శరీర సంబంధముగా మనం నడుచుకున్నట్లయితే మనకు పెద్ద పెద్ద భవనాలు ఉన్నా అక్కడ దేవుడు నివసించడు, దేవుని యొక్క సన్నిధానము ఉండదు. కాబట్టి ఈ దినం మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవదూతలు అంటున్నారు మేము రాము, నడివీధిలోనే ఉంటాం. చూడండి, ఈ దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసం, ఆ సాన్నిహిత్యం. దేవుడు అబ్రహాముతో అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పేది, నేను చేయబోయేది అబ్రహాముకు దాస్తానా అని అంటా ఉన్నాడు. కానీ ఇక్కడ లోతుకి ఏ విషయాలు చెప్పట్లేదు. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం చూడండి ఎంత వ్యత్యాసంగా ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాలని దినం పరీక్షించుకోవాలి. మన దేవునితో మన సంబంధం, సాన్నిహిత్యం ఎలా ఉన్నదనే విషయాన్ని మనము పరీక్షించుకోవాలి. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన జీవితంలో కూడా వ్యత్యాసం ఉన్నది. అబ్రహాముకు దేవుడు సొదొమ గురించి చెప్పాడు. నేను సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? సొదొమ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సొదొమ ప్రజలు ఎలాంటి ప్రజలు? భయంకరమైనటువంటి పాపముతో నిండినటువంటి ప్రజలు. ఎంత భయంకరమైనదంటే పురుషులు అసహ్యమైనటువంటి కార్యాలు, పాపాన్ని చేసేటటువంటి భయంకరమైన పాపముతో నిండినటువంటి ప్రాంతం. చిన్న పిల్లలు కూడా లోతు దగ్గరికి వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా వచ్చినారట పాపం చేయటానికి. చూడండి ఎంత భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయిందో ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతము కొరకు అబ్రహాము ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. 50 మంది నీతిమంతులుంటే దయచేసి రక్షించవా అని అంటున్నాడు. 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని అంటా ఉన్నాడు. అని చూడండి, కనీసము 50 మంది కూడా నీతిమంతులు లేరు. కనీసం 30 మంది, 20 మంది, 10 మంది కూడా నీతిమంతులు లేనటువంటి భయంకరమైనటువంటి ఆ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంత ప్రజలు అబ్రహాముకి ఏమన్నా చుట్టాలా? అబ్రహాముకి ఏమన్నా మేలు చేసేటటువంటి ప్రజలా? అబ్రహాముకు తెలియని జనాంగం అది. అబ్రహాముకి వారికి ఎలాంటి సంబంధము లేనటువంటి ప్రజలు వారు, పాపముతో నిండినటువంటి ప్రజలు. అయినప్పటికీ కూడా ఒక ఆత్మీయుడు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడనంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాపముతో నిండిన ప్రజల కొరకు. వారెవరో తెలియని ప్రజల కొరకు అబ్రహాము ఆత్మ సంబంధుడైనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణము. తెలియని ప్రజల కొరకు ప్రార్థన చేయటం, పాపముతో నిండి ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయటం, భయంకరమైనటువంటి మనుష్యుల కొరకు ప్రార్థన చేయడం. ఇది క్రీస్తు మనసు. ఇది
ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క మనసు. అదేవిధంగా లోతు గురించి మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను తప్పించుకొని పోనిమ్ము అని అంటా ఉన్నాడు. ఈ చిన్న ప్రాంతం ఉన్నది ఇక్కడ, ఈ చిన్న ప్రాంతంలో నన్ను తప్పించుకొని పోనిమ్ము అని అంటున్నాడు. మమ్మల్ని తప్పించుకొని పోని అని అంటున్నాడా? కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో పెద్ద మనిషిగా ఉన్నాడు, గవిని దగ్గర కూర్చొని తీర్పులు తీర్చే మనిషిగా ఉన్నాడు. మరి నాశనం చేయడానికి వచ్చినప్పుడు ప్రభా వద్దు నాయన అని ప్రార్థన చేసినట్లుగా మనకి ఎక్కడ కనబడదు. అక్కడ అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తి ఏమో ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రాంతంలోనే ఉండి ఆ ప్రాంతంలోనే గొప్ప వ్యక్తిగా గవిని యొద్ద కూర్చుండే వ్యక్తిగా ఉండి కనీసం ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయటం లేదు, బతిమలాడటం లేదు, అయ్యా దయచేసి రక్షించండి అని ఏమాత్రం అడిగినట్లుగా మనము చూడటం లేదు. నేను రక్షించబడితే చాలు అని అంటా ఉన్నాడు. నన్ను తప్పించుకొని పోనిమ్ము అని అంటా ఉన్నాడు. అబ్రహామేమో ఆ పాపుల కొరకు ఆ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తే, లోతేమో తన కొరకు తాను మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి తన కొరకు మాత్రమే కాదు, తన కుటుంబం కొరకు మాత్రమే కాదు, పాపి అయినటువంటి మనిషి కొరకు కూడా, తెలియనటువంటి ప్రజల కొరకు కూడా ప్రార్థించే అనుభవంలో ఉంటాడు. కానీ శరీర సంబంధి అయినటువంటి మనిషి తన కొరకు మాత్రమే ప్రార్థన చేసుకుంటాడు, తను మాత్రమే క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ప్రార్థనకు, శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ప్రార్థనకు ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నామా, శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నామా? అదేవిధంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. విశ్వాసంలో తేడా ఉన్నది. వారి యొక్క ఇచ్చే విషయంలో కూడా, అక్కడ ఆతిథ్యం చేసే విషయంలో కూడా అబ్రహామును చూడండి, ఎంతో పరుగున వెళ్తూ ఉన్నాడు. 90 ఏండ్ల 100 ఏండ్ల ముసలోడు కదా, 90 ఏండ్ల ముసలోడు పరిగెడతా ఉన్నాడు, అటు పరిగెడతా ఉన్నాడు, ఇటు పరిగెడతా ఉన్నాడు, హడావిడి చేస్తూ ఉన్నాడు. తన భార్యను వెళ్ళి రొట్టెలు సిద్ధపరచమంటా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఒక మంచి గొర్రెపిల్లని సిద్ధపరచమని చెప్తా ఉన్నాడు, అటు పరిగెడతా ఉన్నాడు, ఇటు పరిగెడతా ఉన్నాడు. కానీ లోతు విషయంలో మనం చూసినట్లయితే పొంగరి భక్ష్యంలో మాత్రమే అక్కడ విందు చేశాడని వ్రాయబడి ఉన్నది. కానీ అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించినటువంటి మాట ఏందనంటే పొంగని భక్ష్యములతో విందు చేయించాడు అని ఉన్నది. అబ్రహామేమో చేసిన ప్రతీది కూడా వ్రాయించాడు. కానీ అక్కడ అబ్రహాము చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఎలా ఉంది అనంటే, కొన్ని నీళ్ళు తెప్పిస్తా, కొంత ఆహారం తెప్పిస్తా. కొంచెమేనండి ఆహారము, 3 మానికల పిండి కదా, ఒక గొర్రెపిల్ల, ముగ్గురికి ఒక గొర్రెపిల్ల పెడతారా అండి? చూడండి ఎంత ఎక్కువగా, అంటే ఇచ్చే విషయంలో కూడా, ఆతిథ్యం చేసే విషయంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తికి ఉన్న తేడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులముగా ఉన్నామా, శరీర సంబంధమైనటువంటి వ్యక్తులముగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, కొరింథీ సంఘము ఏ కృపావరములో లోపము లేని సంఘంగా ఉన్నది. మనం 1వ అధ్యాయంలో చూసినట్లయితే అన్ని కృపావరాలు ఉన్నాయి, అన్ని ఆత్మవరాలు ఉన్నాయి, చాలా మంచి విషయాలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. రక్షింపబడి చాలా ఏండ్లు గడిచిపోయినాయి. పౌలు అనుకుంటున్నాడు ఇప్పుడు వెళ్ళి మంచి బిర్యానీ పెట్టాలి వాళ్ళకు అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉంది పరిస్థితి అనంటే, బిర్యానీ తినేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు, పాలు తాగేటటువంటి స్థితిలో, క్రీస్తునందు ఎదుగు బదుగు లేనటువంటి పసితనములో వారు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. శరీరానుసారమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఆత్మవరాలు ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి. కానీ శరీర సంబంధమైనటువంటి వ్యక్తులే, క్రీస్తునందు పసిబిడ్డలే అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా
క్రీస్తును నమ్ముకొని ఎన్నో ఏండ్లు గడిచిపోయినాయి. అయితే మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ఆత్మీయ స్థితిలో ఎదిగినటువంటి వారముగా, ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నామా? ఇంకా క్రీస్తునందు పసిబిడ్డల్లాగా శరీర సంబంధులైనటువంటి మనుషుల్లాగా మనము జీవిస్తున్నామా? క్రీస్తును నమ్మిన వారమే, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారమే, కృపావరాలు ఉన్నాయి, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, వాక్యం చెప్తా ఉన్నాం, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఇంకా మనలో ఉన్నాయేమో మనం ఈ దినం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ దినం మార్చుకోమని అంటున్నాడు. మనం ఇంకా పసిబిడ్డల్లాగా ఉండటానికి వీలు లేదు, మనం ఇంకా శరీర సంబంధులుగా ఉండటానికి వీలు లేదు. అవును, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నావు, క్రీస్తులోనికి వచ్చినావు, కానీ రక్షింపబడనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ప్రకృతి సంబంధులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే నువ్వు కూడా ప్రవర్తిస్తే నీకు ఆ ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులకు ఏమి తేడా లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదో క్రీస్తు అనే బోర్డును తగిలించుకొని జీవిస్తున్నటువంటి మన పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారముగా మనము ఉండటానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే నోటిలో నుంచి ఊసేస్తా అని అంటున్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము శరీర సంబంధులైనటువంటి మనుషులాగా ఉండటానికి వీలు లేదు. మనం ఆత్మ సంబంధులమైనటువంటి మనుషులాగా ఉండాలి. అనుదినము ఎదుగుతూ క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మలచబడాలి. మనము క్రీస్తు శరీరములో అవయవములము గనక మనము ఆయన వలె మనం నడుచుకోవాలి. ఆయన ఆత్మ ఏ విధంగానైతే నడిపిస్తున్నాడో ఆ విధంగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులము కామని దేవుని లేఖనాలలో వ్రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధులము, మనల్ని ఆత్మ సంబంధులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, వేర్పరుచుకున్నాడు. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల్లో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మనల్ని వేరుపరుచుకున్నాడు. కాబట్టి మనము శరీర క్రియలను విసర్జించి, అందుకే మనము గత వారంలో కూడా ధ్యానం చేసాము కదా, శరీర క్రియలను మనము ఏం చేయాలి? విసర్జించాలి. శరీర క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఈ దినం మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఒకవేళ శరీరానుసారమైనటువంటి మనస్సు మనకున్నట్లయితే, శరీరానుసారమైనటువంటి క్రియలు మనం చేస్తున్నట్లయితే, ఈ దినం మార్పు చెంది ఆత్మానుసారంగా నడుచుకోవటానికి మనల్ని మనం దేవుని చేతిలోనికి అప్పగించుకుందాం. దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.